అమెరికా B-2 స్పిరిట్ బాంబర్స్తో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఇంతకు ఏంటా B-2 స్పిరిట్ బాంబర్ స్పెషాలిటీ? అవి ఎలా విధ్వంసం సృష్టించాయి? ఈ దృశ్యాలు చూస్తుంటే అవి ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. భూమి లోపల ఉన్న ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసి పేల్చేశాయి. కఠినమైన ఉపరితలాన్ని చీల్చుకుంటూ బాంబర్లు వెళ్తూ భూమి పొరల్లో దాగున్న అణు స్థావరాలను బ్లాస్ట్ చేసి పడేస్తాయి. అలాంటి బాంబులను గతంలో హౌతీలపై ప్రయోగించింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ మీద వేసింది. ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్ స్థావరాలను ధ్వంసం చేసింది. B-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ సామర్థ్యానికి పెట్టింది పేరు. హెవీ పేలోడ్ను ఆ బాంబులు మోయగలుగుతాయి. ఫైటర్ జెట్లతో పోలిస్తే ఆ బాంబర్ ఎక్కువ బరువున్న మందుగుండు సామాగ్రిని ఎక్కువ దూరం తీసుకెళ్తాయి. స్టెల్త్ బాంబర్ అని పిలిచే B-2 స్పిరిట్ ఒక అమెరికన్ హెవీ స్ట్రాటజిక్ బాంబర్. ఇవి దట్టమైన ఎయిర్ డిఫెన్స్ ను కూడా తప్పించుకుపోతాయి. స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బాంబర్ని 1988 నుంచి 2000 వరకు ఉత్పత్తి చేశారు. స్టెల్త్ కాన్ఫిగరేషన్లో గాలిలో ఉపరితల స్టాండ్ ఆఫ్ ఆయుధాలను మోయగల ఏకైక ఇన్ సర్వీస్ విమానం B-2. 2024 నాటికి యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళానికి 19 B-2 విమానాలు ఉన్నాయి. 50,000 అడుగుల ఎత్తులో కూడా దాడి చేయగలదు.